హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ జాక్స్ ఎఫ్ఎఫ్ మీన్స్ ఫ్రీ ఫైర్. కానీ ఈరోజు ఫ్రీ ఫైర్ వీడియో కాదు, నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ సీక్రెట్స్ అయితే రివీల్ చేయబోతున్నాను. ఎలా అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేసండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే. ఒక్కొక్క సెకండ్ మీకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే మీరు ఏం లేదు, ఫస్ట్ వెళ్ళి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒక జీమెయిల్తో లాగిన్ అయ్యి దాన్ని అయితే అకౌంట్ అయితే పేరు అయితే పెట్టేసుకోండి. అదే ఏదో ఒకటి మీ ఛానల్ యొక్క పేరు మీరే పెట్టుకోండి. అండ్ అలాగే దానికి ఒక ప్రొఫైల్ పిక్ ఒక మంచి అట్రాక్టివ్గా పెట్టండి. అది మన పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా అట్రాక్టివ్ కావాలి, అలా పెట్టండి. తర్వాత విషయానికి వస్తే మళ్ళీ నాకైతే ఛానల్కి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు. నేను ఒకటి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కొంతమంది ఉంటారు, ఫస్ట్ అయితే వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరిగారు. కొంతమంది అయితే వ్యూస్ వస్తుంటాయి, సబ్స్క్రైబర్స్ వస్తుంటాయి కానీ లైక్స్ ఉండవు. అది ఎలాగో నేను చెప్తాను, అది ఎలా రీకవర్ చేయాలో కూడా చెప్తాను. ముందు అయితే ఇది వినండి, తర్వాత వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే సబ్స్క్రైబర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అదే ఒకవేళ నేను మీ సబ్స్క్రైబర్ అయింటే, ఒకవేళ నాకు కావాల్సినది, నాకు కంటెంట్ ఒక కావాల్సినది యూట్యూబ్లో సెర్చ్ చేసిన, మీ ఛానల్ వచ్చింది, ఓపెన్ చేసిన, మీదైతే మొత్తం అదే కంటెంట్ ఉంది, అప్పుడు సబ్స్క్రైబ్ చేస్తా. ఒక్కొక్క కంటెంట్ ఉంటే నాతో సబ్స్క్రైబ్ చేయను, ఎందుకంటే నాకు కావాల్సినది ఒక్క వీడియో మాత్రమే. ఆ వీడియో చూసేసా, నా పని అయిపోయింది. ఒకవేళ నాకు మేము మొత్తం పార్ట్స్గా విభజిస్తే, నాకు ఈ నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా నాకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పక్కనే పెట్టుకుంటే నాకు నెక్స్ట్ పార్ట్ రావాల్సింది. చూడాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది, నేను ఫస్ట్ చూస్తా అని ఒక నమ్మకం కూడా పెరుగుతుంది. సో అందుకు మీకు సబ్స్క్రైబర్స్ రావాలంటే మీరైతే పార్ట్స్గా విభజించండి. అలాగే ఒకే ఒక కంటెంట్ మాత్రమే పెట్టుకోండి, ఓకేనా? ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్. మీరు ఏదైనా వీడియో చేస్తే అది ట్రెండ్ అవ్వకూడదు, అదే ట్రెండ్ సెట్ చేయాలన్నమాట. అదే మీరు చేయాల్సిన పని. ఎందుకంటే మీరు వేరే వాళ్ళని ఫాలో అవుతూ మీరు వీడియో తీస్తే బ్యాడ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే పీపుల్లో ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాపీ క్యాట్, అదే వీడు కాపీ చేస్తున్నాడు వీడియోస్, వీడియో గేమ్ సపోర్ట్ చేయాలా, అలా ఛాన్స్ వస్తుంది. కానీ మీరు కాపీ చేయొచ్చు, కానీ మీరు ట్యాగ్ చేయాలి. అదే వాళ్ళని అయితే మీరు మెన్షన్ చేసి వాళ్ళ వీడియో ఇదని చెప్తే అలా ఏం రాదు, బ్యాడ్ కామెంట్స్ ఏం రావు. బట్ మీరు నాది అన్నట్టుగా మీరు వీడియో పెడితే మీకు ఖచ్చితంగా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా తగ్గుతారు, వ్యూస్ రావు. వ్యూస్ వచ్చినా అది వేస్ట్, ఎందుకంటే కాపీ స్ట్రైక్ పడి మీ ఛానల్ బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు సొంతంగా ఓన్ కంటెంట్ ప్రిపేర్ చేసి మీరు వేరే వాళ్ళు పెట్టినట్టు కాకుండా మీరు ఓన్గా పెట్టండి. అప్పుడు ఎందుకు రాదో నేను చూస్తాను. అది కూడా వ్యూస్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల పెడితే ఎందుకు రాదో నేను చూస్తాను. నన్ను అడగండి, అప్పుడు నాకు వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకైతే సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. మీరు అనొచ్చు, నాకు కూడా నీకు కూడా సబ్స్క్రైబర్స్ లేరు, వేస్ట్, నువ్వు అది చిన్న యూట్యూబర్, నువ్వేది చెప్తేది నాకు అన్నట్టు చెప్తున్నా. చూసి వెళ్ళకుండా మీరు కూడా ఇలా మంచి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే మనది కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ వీడియోస్తో ఇంకో కొన్ని రోజులు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. మీరు అనొచ్చు వీడియోస్ రావట్లేదని, వీడియోస్ వస్తాయి, కంపల్సరీ ఏదో ఒకసారి వస్తాయి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జస్ట్ నౌ సైన్ ఆఫ్. Soon I will starting one film. Do subscribe.